మనం మన కూడికని ఆరంభించుకుంటున్నాము. దయచేసి అందరు కూడా లోపలికి రావాల్సిందిగా యేసు నామమున మనవి చేస్తున్నాం. ప్రార్థనతో ఈ యొక్క కూడిక ఆరంభిస్తాం. బైబిల్ స్టడీ యొక్క టైం అయింది. ప్రార్థనతో ఈ యొక్క కూడికను ఆరంభిస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవా, జీవం గల సజీవుడైన తండ్రి, యుగ యుగములో బ్రతికి ఉన్న దేవా, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ప్రభువా మాకు అనుగ్రహించిన యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. పరలోకపు తండ్రి యొక్క జూలై మాసంలో తండ్రి యొక్క ఆఖరి బుధవారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ మాసమంతా మీరు చేసిన మేళ్ళన్నిటికై, ఉపకారాలన్నిటికై మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం నాయన. పరలోకపు తండ్రి, ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మా యొక్క వ్యక్తిగత పనులలో మీరు చేసిన మేళ్ళన్నిటికై స్తోత్రాలు. మా పనులలో తోడుగా ఉన్నారు, మా ఉద్యోగాలలో తోడుగా ఉన్నారు, మా వ్యాపారంలో తోడుగా ఉన్నారు. అన్ని విధాలుగా మీరు మాకు చేసిన మేళ్ళన్నిటికై, సహాయంకై స్తుతిస్తున్నాం. ప్రతి విధమైన కీడు నుండి, అపాయం నుండి, ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పించినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కాపుదల కొరకు, మీ భద్రత కొరకు మీకు వెలలేని వందనాలు. పరలోకపు తండ్రి, మాకు ఎంతో గొప్ప రక్షణ ఇచ్చినారు ప్రభా. మీకు ఆ రక్షణకై మేము మీకు ఏమీ చెల్లించలేదు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసినదే అనే మాటకై హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి ఎంతో గొప్ప రక్షణ ఇచ్చినారు, మా పాపాలు క్షమించినారు, మాకు నిత్య జీవం అనుగ్రహించినారు, వాగ్దానాలు ఇచ్చినారు, మీ వాక్యం ఇచ్చినారు, సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు, ఆత్మీయంగా ఎదిగింపజేస్తున్నారు. అందుకై మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాం నాయన. పరలోకపు తండ్రి, మరి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం ప్రభావ. మరి పరిచర్య ధర్మం జరగడానికి అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, మరి నాయన హెచ్చరించు వారిని, మరి పాస్టర్స్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం నాయన. పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినారు, వందనాలు. విడువక మా యెడల కృప చూపిస్తున్నందుకు మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం నాయన. పరలోకపు తండ్రి, మా యొక్క ఆత్మల పట్ల మీరు ఎంతో పట్టింపు కలిగి ఉన్నారు. ఆ యొక్క ఆత్మలను కాపాడడానికి, ఆత్మను రక్షించడానికి, ఆత్మీయంగా మరి నాయన ఎదిగింపజేస్తున్నందుకు, ఆత్మీయ అవగాహన మాకు అనుగ్రహిస్తూ వస్తున్నందుకు వందనాలు. దినములు బహు చెడ్డవిగా ఉన్నవి అనే మాటకై స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి ఎంత జాగ్రత్తగా మేము ఈ లోకంలో జీవించాలో అవన్నీ మాకు నేర్పిస్తున్నందుకు మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాం నాయన. పరలోకపు తండ్రి, మాకు సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు, వార కార్యక్రమాలు ఇచ్చినారు, మీకు వెలలేని వందనాలు. మేము కేవలం సండే బిలీవర్స్గా ఉండకూడదని మాకు ప్రార్థన కూడికలు ఇచ్చినారు, బైబిల్ స్టడీ ఇచ్చినారు, ఉపవాస ప్రార్థనలు ఇచ్చినారు, మరి నాయన సిస్టర్స్ మీటింగ్స్ ఇచ్చినారు, సండే స్కూల్ పరిచర్య ఇచ్చినారు. పరలోకపు తండ్రి, ఇంకా ప్రత్యేక కూడికలు, యూత్ మీటింగ్స్ ఎన్నో ఇచ్చినారు ప్రభా. కేవలం మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా మమ్మల్ని మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రభా మీకు స్తోత్రాలు. ఈ యొక్క బైబిల్ స్టడీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఇప్పుడు పాటలు పాడబోతున్నాం, దయచేసి మాకు సాయం చేయండి. మంచి రాగము, మంచి భావము, అర్థాన్ని గ్రహిస్తూ పాటలు పాడేలాగున మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభా. మరి దౌర్భాగ్యమైన నన్ను కూడా మీ ప్రజల మధ్యలోకి క్షేమంగా నడిపించినందుకు మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఈ యొక్క స్థలాన్ని నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాం ప్రభా. దయచేసి కరుణించండి, దయచేసి కృప చూపించండి. అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తున్నాము, బంధిస్తున్నాము పరలోకపు తండ్రి. అన్ని విధాలుగా మరి నాయన మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ కూడిక మా కొరకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. క్రొత్త విషయాలు నేర్చుకునేలాగున, కనీసం ఒక్క ముక్కైనా మేము ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్ళేలాగున మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం పాటలైతే పాడదాము, ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఐదు 539 నీకు కలిగిన దానిని చేపట్టుము, జార విడిచెదవేమో జాగ్రత్త పడు అనే పాట.
నీకు కలిగిన దానిని చేపాటుము జార విడచెదవేమో జాగ్రత్త పడు జార విడచెదవేమో జాగ్రత్త పడు పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము పూర్ణ ఫలమును సంతసముతో మనము పొందెదము పూర్ణ ఫలమును సంతసముతో మనము పొందెదము నీకు కలిగిన దానిని చేపాటుము జార విడచెదవే ఓ జాగ్రత్త పడు జార విడచెదవే ఓ జాగ్రత్త పడు క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడచెదము క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభులో నడచెదము వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము వేరు పారి స్థిరత నుండి విస్తరించెదము నీకు కలిగిన దానిని చేపాటుము జార విడచెదవేమో జాగ్రత్త పడు జార విడచెదవేమో జాగ్రత్త పడు లోక చలనాన్ని మనము విడచిపెట్టెదము లోక చలనాన్ని మనము విడచిపెట్టెదము ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలచియుండెదము ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలచియుండెదము నీకు కలిగిన దానిని చేపాటుము జార విడచెదవేమో జాగ్రత్త పడు జార విడచెదవేమో జాగ్రత్త పడు ఓపికతో పందెములో మనము పాలు పొందెదము ఓపికతో పందెములో మనము పాలు పొందెదము యేసు వైపే దృష్టియుంచి సాగిపోయెదము యేసు వైపే దృష్టియుంచి సాగిపోయెదము నీకు కలిగిన దానిని చేపాటుము జార విడచెదవేమో జాగ్రత్త పడు జార విడచెదవేమో జాగ్రత్త పడు చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము చింతలన్నీయు ప్రభుని మీదే మనము వేసెదము ఆయనే నిరకంగు మనపై చిన్నగలవాడు ఆయనే నిరకంగు మనపై చిన్నగలవాడు నీకు కలిగిన దానిని చేపాటుము జార విడచెదవేమో జాగ్రత్త పడు జార విడచెదవేమో జాగ్రత్త పడు బహు శీఘ్రముగా శ్రీ యేసు మరలవచ్చును బహు శీఘ్రముగా శ్రీ యేసు
నా దగ్గర ఉన్న శివుడి గీతంలో 492 ఉంది. ప్రేమ 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 ప్రియుడకు నీవే ఆనందమానందమే అనే పాట పాడతాను. నా దగ్గర ఉన్న శివుడి గీతంలో 2020 వర్షన్ బుక్ ఉంది. నా దగ్గర 492 492. ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ప్రేమా ప్రియుడవు నీవే ఆనందమానందమే నీ నీ ప్రేమను తెచ్చిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమను తెచ్చిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ కృపయా నా
10వ వచనం నుండి లాస్ట్ దాకా మనం ఏం చేస్తామంటే మనకి మంచి చదువు. బుక్ ఆఫ్ జాషువా ఫస్ట్ చాప్టర్ 10వ వచనం నుండి చదువు. 10వ వచనం నుండి 18 వరకు మనము మార్చి చదువుతాము. మీ భాగాన్ని మీరు స్పష్టంగా అర్థాన్ని గ్రహిస్తూ ప్రార్థనాపూర్వకంగా చదవవలసిందిగా ఏ స్థానంలో అర్థం చేస్తున్నాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించారు, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీ దగ్గర 3 దినములలో మీకు ఆహారాలు సిద్ధపరచుకోండి. 12వ వచనం, మరియు రూబేనీయులకు గాదీయులకు మనష్షే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఈలాగు ఆజ్ఞాపించారు. ఎట్లగా నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును నియమించును. 14వ వచనం, మీ భార్యను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే నీకిచ్చిన ఈ దేశమున నివసింపవలెను గాని పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులైన మీ సహోదరులకు ముందుగా యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు ఇస్లాన్ని దయచేయవలెను. అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకున్నారు, మీరు సహాయం చేయవలెను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా దేవుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశంలో మీరు తిరిగి వచ్చి వారిని స్వాధీనపరచుకోండి. 16వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ 1:16, అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేయము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుతో అక్కడికి పోదుము. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష పొందురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనగలనని యెహోషువకు ఉత్తరమిచ్చింది. చదువుకున్న లేఖన వారు దేవుడు మనతో దీవించుగాక. సో ఈ యొక్క యెహోషువ పుస్తకాన్ని మనం స్టార్ట్ చేసినాము. సో స్టార్ట్ చేసి నిదానంగా ఈ యెహోషువ పుస్తకాన్ని ధ్యానించడానికి ట్రై చేస్తున్నాం. సో కాబట్టి ఈ యొక్క యెహోషువ పుస్తకంలో మనం చాలా విషయాలు ఇప్పటికే చూసినాము. సో మీకు ఎవరు గుర్తుందో మరి నాకైతే తెలియదు, మరి మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నారు అనే నేను నమ్ముతున్నాను. సరే, పోయిన వారం మనం ఏం చూసినాము అంటే ఈ యొక్క యెహోషువ గ్రంథంలో మొత్తం 24 అధ్యాయాలు ఉన్నాయి. 24 అధ్యాయాలు అండ్ 658 వచనాలు. ఇందులో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? మొత్తం 24 చాప్టర్స్ ఉన్నాయి అండ్ 658 వర్సెస్ ఇందులో ఉన్నాయని మనం చూసాం. సరే, ఈ 24 చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్లో ఏమేమి ఉంది అనే సంగతి పోయినసారి మనము చూసినాం. మొదటి అధ్యాయంలో ఏముంది అంటే ఫెయిత్ ఫౌండేషన్, విశ్వాసం యొక్క పునాది అనే సంగతి మనం మొదటి అధ్యాయంలో ఉంది అని చూసినాం. రెండో అధ్యాయంలో ఏముంది అని చూసినాము, ఫెయిత్ యాక్షన్, క్రియాపూర్వకంగా విశ్వాసాన్ని మనం చూపించున్నాం అనేది రెండో అధ్యాయంలో మనము చూసినాం. సరే, మూడో అధ్యాయంలో ఫెయిత్ కాన్సెక్రేషన్ అంటే ఆ యొక్క విశ్వాసాన్ని ప్రతిష్ఠించుకుంటారు. యోర్దాను నదిని వాళ్ళు దాటుతారు. యోర్దాను నది అనేది ఎట్లా విభజింపబడుతుంది, మోషే మరి ఎర్ర సముద్రాన్ని దాటించినాడు, యెహోషువ వల్ల ఈ అద్భుత కార్యం జరుగుతుందా జరగదా అంటే, సో దేవుడు ఆల్రెడీ యెహోషువకు చెప్పినాడు, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటాడు. సో కాబట్టి నువ్వు భయపడవద్దు అంటే, సో అక్కడ యోర్దాను నది వాళ్ళు దాటడం అనేది మనం చూసాం. 4-5 అధ్యాయాలలో ఫెయిత్ కమోరియల్ అంటే మెమోరియల్స్ అక్కడ మనము చూస్తామన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యోర్దాను దాటగానే వాళ్ళు స్తంభాలు నిలబెట్టారు, గుర్తుగా అంటే సాక్ష్య స్తంభాలు వాళ్ళు నిలబెట్టారు. సరే, 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఫెయిత్ ఈజ్ డిస్ప్లేడ్. సో ఎరికో పట్టణం అనేది పూర్తిగా నాశనం అవ్వడం అనేది 6వ అధ్యాయంలో మనం చూసాం. 7-8 అధ్యాయాలలో ఫెయిత్ ఈజ్ డ్యామేజ్
విశ్వాసం అనేది నాశనం అయిపోయింది. అక్కడ ఎవరున్నారు అంటే ఆఖాను అనే వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తాడు. దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు చెప్పింది బహుశా ఆయనకు నచ్చలేదేమో. సో ఆయన ఆ ఒక్క వ్యక్తిని బట్టి చాలా మంది ఇశ్రాయేలీయులు చనిపోతారు. If one man has sinned in the church, that person will spoil whole church. మీకు తెలుసో తెలియదు. సంఘంలో ఒక వ్యక్తి కనుక చెడిపోయినాడు, ఒక బిలీవర్ ఒక విశ్వాసి చెడిపోయినాడు అంటే ఆ ఒక్క చెడిపోయిన విశ్వాసి మీలో మంచుకున్న వాళ్ళందరినీ కూడా చెడిపోతేస్తారు. అది సో ఆత్మీయంగా మనం అందరం కూడా చనిపోతాం అన్నమాట. ఆ వ్యక్తి మాటలు వింటూ ఆ వ్యక్తితోనే సహవాసం చేస్తూ అది వీడు చెప్తుంది కరెక్టే, ఈయన చెప్తుంది కరెక్టే అని ఆ వ్యక్తితోనే పోయామనుకోండి. సో హీ విల్ స్పాయిల్ టోటల్ అవర్ స్పిరిచువల్ లైఫ్. సరే, 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఫెయిత్ ఈజ్ డిసీవ్డ్. విశ్వాసం అనేది మోసపరచబడింది, నమ్మక ద్రోహం అనేది అక్కడ జరుగుతుంది. సరే, 9వ అధ్యాయంలో మనం ఏం చూసినాము? గిబియోనీయులు వాళ్ళంతా అంటే వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళ మధ్యలోనే ఉండి పాత బట్టలు వేసుకొని పాత సంచులు పట్టుకొని పాత ఏమి అంటే వాటర్ బాటిల్స్ పట్టుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకొని చిరిగిపోయిన చెప్పులు వేసుకొని అయ్యా యెహోవా దయచేసి మనకు సాయం చేయండి, దూర ప్రాంతం నుంచి వచ్చినాం అని వాళ్ళు ఏం చేస్తారంటే మోసం చేస్తారు. సో ఈ ప్రజలు కూడా దేవుని దగ్గర కనీసం మరి దేవునికి అడుగుదాం, ఒకసారి దేవుని ఎంక్వైరీ చేద్దాం వీళ్ళు ఎవరు అని దేవుడితో ఎంక్వైరీ చేయకుండా వీళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళతోని సంధి అనేది చేస్తారు, వాళ్ళతోని నిబంధన వాళ్ళు చేస్తారు. సో అక్కడ ఫెయిత్ ఈజ్ డిసీవ్డ్. 10వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఏముంది అంటే విశ్వాసం అనేది మరలా ఏమి అంటే ఫెయిత్ ఈజ్ డిస్ప్లేడ్ అనేది మనము చూస్తాం. అక్కడ కొద్దిమంది శత్రువులు వాళ్ళ మధ్యలోకి వస్తే ఆ యొక్క శత్రువులని వీళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు జయించినట్టు మనం చూస్తాం. 10వ అధ్యాయం మొదటి వచనం మనం చదివినాం, 11వ అధ్యాయం మొదటి వచనం మనం చదివినాం. సో 12వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు చూసినాం. సో విశ్వాసం అనేది మరలా ఫెయిత్ ఈజ్ డిస్ప్లేడ్ అగైన్. దేవుడు మరలా మనకు తోడుగా ఉన్నాడు. ఎంతమంది శత్రువులు వచ్చినా సరే ఆ శత్రువుల మీద దేవుడు మనకు విజయం అనుగ్రహిస్తాడు అనే సంగతి మనం అక్కడ చూస్తాం. సో 13వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు ఫెయిత్ ఈజ్ రివార్డెడ్. విశ్వాసం అనేది 13 నుండి 19 అధ్యాయాల వరకు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ కారణం దేశంలో ప్రవేశిస్తారు, ఆ దేశపు పంటలు తింటారు, తిన్న తర్వాత ఆ యొక్క దేశాన్ని వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. ఆ 12 గోత్రంలో వారికి ఏమి అంటే ఆ యొక్క దేశాన్ని వాళ్ళు పంచిపెడతారన్నమాట. 13వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు కానాన్ ఈజ్ డివైడెడ్. సో కానాన్ దేశము వాళ్ళు పంచుకుంటారు అనేది మనం చూస్తాం. సరే, 20వ అధ్యాయానికి వచ్చేసరికి ఫెయిత్ ఈజ్ ప్రొటెక్టెడ్ అనేది మనం చూస్తాం. 20వ అధ్యాయంలో ఏముందంటే దేవుడు యెహోషువకు చెప్తే మోషే కాలంలోనే చెప్పినాడు, యోర్దానుకు ఇవతల 3 ఆశ్రయపురములు, యోర్దానుకు అవతల 3 ఆశ్రయపురములు మీరు నిర్మించుకోవాలా అని దేవుడు ముందే చెప్తాడు అన్నమాట. సో కాబట్టి ఫెయిత్ ఈజ్ ప్రొటెక్టెడ్. నా యొక్క విశ్వాసం అనేది భద్రం చేయబడింది. ఆశ్రయపురము అంటే సంఘము అని అర్థం. రక్షణ పొందిన ఒక విశ్వాసికి ఎవరు ఆశ్రయము అంటే ఆ దేవుడే మనకు ఆశ్రయము, ఆ యొక్క సంఘమే మనకు ఆశ్రయం. ఈ స్టడీని మనం ఇట్లానే కంటిన్యూ చేస్తే చాలా అద్భుతంగా అది చూద్దాం. 21, 22 ఈ 2 అధ్యాయాలలో ఏముండదంటే ఫెయిత్ ఈజ్ ఫోకస్డ్. అంటే అక్కడ లేవీయులకి, దేవుని సేవ చేసే వాళ్ళకి, దేవుని సేవకులకి లేవీయుల భాగము లేవీయులకి ఇచ్చుట అనే సంగతి మనం అక్కడ చూస్తాం. సో 23 and 24 ఈ 2 అధ్యాయాలు లాస్ట్ 2 చాప్టర్స్ ఏముంటాయి అని అంటే ఈ యెహోషువ యొక్క ఆఖరి మాట. సో ఇది బ్రీఫ్గా ఒక్కొక్క చాప్టర్లో ఏమి ఉంది అనే సంగతి ఈ సంగతి పోయిన బైబిల్ స్టడీలో మనము చూసాం. సరే, ఈ బైబిల్ స్టడీలో ఏం చేద్దామంటే ఈ బైబిల్లో మొత్తం ఎంతమంది యెహోషువలు ఉన్నారు, ఏమన్నా బైబిల్లో మొత్తం ఎంతమంది యెహోషువలు ఉన్నారు అనే సంగతి ఈరోజు చూడడానికి మనము ప్రయత్నం చేస్తాం. సో
నేను ధ్యానించినంత వరకు అంటే ఈ ఈ పదాన్ని కూడా ధ్యానించడం చాలా రకాలుగా ఉన్నది. ఇప్పుడు యెహోషువ అనే పేరుతో అర్థం ఏంటి అన్నాము? సాల్వేషన్, రక్షణ, లేకపోతే రక్షకుడు అని అర్థం. సో ఇప్పుడు రక్షకుడు అనే మాట పట్టుకొని నేను వాక్యం చెప్పినాను అంటే యేసు అనే పేరు అర్థమైంది, రక్షకుడు. ఇప్పుడు యెహోషువ యేసు అంటే ఇప్పుడు యేసులో కూడా యెహోషువ అనేనా అన్నట్టు స్టడీ అట్లా వెళ్తుంది. కానీ పుట్టి యెహోషువ అనే పేరు మాత్రమే మనం ఉంటాం. యెహోషువ అనే పేరు తర్వాత బైబిల్లో 4 ఉంటారు. సో అందరూ పాత నిబంధనలోనే ఉన్నారు, నూతన నిబంధనలో ఎవ్వరు కూడా లేరు. సో మొట్టమొదట యెహోషువ ఎవరు అని అంటే మనం దాన్ని సరే ఈయన గురించి తర్వాత చూద్దాము. ఇంకొక యెహోషువ ఎవరు? మొదటి సమూయేలు 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. అక్కడ ఒక యెహోషువ ఉన్నాడు. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించేవి. ఇక్కడ ఒక యెహోషువ ఉంటాడు. సందర్భం ఏంటి అంటే మనందరికీ బాగా తెలుసు, ఈ మొదటి సమూయేలు 4వ అధ్యాయంలో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్లు మరి ఇశ్రాయేలు మీదకి వస్తారు. ఏలీ యొక్క కుమారులు ఇద్దరు చనిపోతారు. ఆ ఫిలిస్తీన్లు ఏం చేస్తారు అని అంటే ఆ యొక్క మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ మందసం ఫిలిస్తీన్ల దగ్గర ఎంతకాలం ఉంది? 7 months ఉంది. ఆ మందసము ఫిలిస్తీన్ల దగ్గర 7 నెలలు ఉంటుంది. ఆ మందసం ఫిలిస్తీన్ల దగ్గర ఉన్న 7 నెలలు భయంకరమైన ప్రార్థన, భయంకరమైన శ్రమలు వాళ్ళకు వస్తాయి. కేవలం ఈ యొక్క మందసం మన దగ్గర ఉంది కాబట్టి ఇన్ని శ్రమలు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ సొంత ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. వాళ్ళ దేవుళ్ళకి పూజ చేసే యాజకులను తీసుకొని వచ్చి ఆ మందసాన్ని వాళ్ళకి చూపెట్టి వాళ్ళు ఏం చేయాలని వాళ్ళకి ఉంటుంది. మొదటి సమయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. సరే అవన్నీ మనకు అవసరం, అవన్నీ ఇప్పుడు మన స్టడీ కాదు. సో ఆ యొక్క యాజకులే లాస్ట్కి చెప్తారనమాట, ఈ మందసం ఉంది కాబట్టి మనకి ఇన్ని శ్రమలు వస్తున్నాయి కాబట్టి ఈ మందసాన్ని మీరు పంపించేసేయండి. మళ్ళీ ఎక్కడికి అంటే మీరు మళ్ళీ ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మీరు పంపించేసేయండి అని అంటే ఈ 6వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదివితే ఆ యొక్క మందసం అనేది వాళ్ళు పంపించేస్తారన్నమాట. ఆ మందసాన్ని మంచిగా ఆవులను కడతారు, కట్టి దాన్ని పంపించేస్తే ఆ యొక్క ఆ మందసం ఆ ఆవు అనేది వచ్చి నడుచుకుంటూ వచ్చేసి ఎక్కడికి వస్తాయి అంటే బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోకి వస్తాయి. పొలంలోకి జాగ్రత్త పైన వచనం నేను చదువుతున్నాను, పైన కొన్ని వచనాలు నేను చదువుతాను. 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. వారు ఆలయన 2 పాడి ఆవులను తోలి తెచ్చి మొదటి సమూయేలు 6వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. జస్ట్ సందర్భం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వారు ఆలయన 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పంది కొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద పెట్టగా ఆ ఆవులు రాజమార్గమును బడి చక్కగా అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచారు. ఫిలిస్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయి బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలను కోయుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడింది. దానిని చూచి వారు సంతోషించింది. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. సరే ఇక్కడ ఈ యెహోషువ చేసిన పని ఏంటి అంటే దాని తర్వాత కింద మనం చదివినటువంటి చాలా అద్భుతంగా ఇది ఉంటుంది. 19వ వచనం చదువుతున్నాను నేను. 6:19 ఈ యెహోషువ కాలంలో యెహోషువ చేసిన పనిలో బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా
దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70 లేదా 70 మంది మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైంది. అమ్మయ్యా, యెహోషువ మందసం మన దగ్గర తెచ్చేసింది, చాలా సంతోషం, మేమందరము చాలా సంతోషంగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళంతా ఎంత ముందు ఆలోచించకుండా ఆ మందసాన్ని కొట్టుకున్నారంట. ఆ మందసంలో ఏముందో అని తెలిసి చూపిస్తారంట. నిజానికి మందసం అనేది మనము ప్రత్యక్ష గుడారంగా మనకు తెలిస్తే అవన్నీ మనకు అర్థమవుతుంది. మందసం అనేది అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ మందసం ఇక్కడ ఉంది, ఎవరో బెత్షెమెషు వాడైనా యెహోషువ యొక్క పొలంలో ఉంది. పొలంలో ఉన్నప్పుడు మందసాన్ని ముట్టుకుంటే దేవుడు పెట్టుకుంటాడు. అసలు మందసాన్ని ఎవరు ముట్టుకోవాలి? లేవీయులు మాత్రమే ముట్టుకోవాలి. సో దానికి వేరే విషయాలు చాలా ఉన్నాయి. సరే, ఇక్కడ ఈ యెహోషువ చేసిన అంటే ఈ యెహోషువ ఇక్కడ ఒక యెహోషువ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు చాలా మంది అంటే మందసానికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళు ఇవ్వకుండా, మందసానికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఇవ్వకుండా ఏమైనారు అంటే పూర్తిగా నాశనం అయిపోయారు. మందసం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. మందసం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. సో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇవ్వాలి, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వాల్సిన మర్యాద నేను ఇవ్వాలి. If I honor my God, then the Lord will honor me. దేవుడు నన్ను గణపరిస్తే నేను దేవుడిని గణపరిస్తే దేవుడు నన్ను గణపరుస్తాడు. సో అదేవిధంగా దేవుడిని గణపరచడం అనేది నువ్వు నేను నేర్చుకోవాలి. ఇప్పుడు రెండో యెహోషువ, 2 రాజులు 23వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ రెండో యెహోషువ ఉంటాడు. 2 రాజులు 23వ అధ్యాయము 8వ వచనం. 2 రాజులు 23వ అధ్యాయము 8వ వచనం. 2 రాజులు 23 పట్టణంలో ఉన్న యాజకులందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టాడు. కెబా మొదలుకొని బెర్షెబా వరకును యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరిచి పట్టణంలో ప్రవేశించు వాని ఎడమ పార్శ్వన పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మం దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించాడు. సో ఇక్కడ ఇంకొక యెహోషువ ఉన్నాడు. ఈయన సెకండ్ యెహోషువ. సో ఈ యెహోషువ ఎవరు అంటే యోషియా అనే రాజు ఏలుబడి చేస్తున్నాడు. ఆ రాజు యొక్క కాలంలో ఉన్న గవర్నర్ ఈ యెహోషువ గవర్నర్. ఆ యోషియా అనే రాజు యొక్క కాలంలో ఉన్న గవర్నర్ అన్నమాట. సో 23:1 నుండి కొన్ని వచనాలు మనం చదివితే మనకు మంచిగా అర్థమవుతుంది. 3వ వచనం నేను చదువుతున్నా. 23:3 రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోను కైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. 4వ వచనం. రాజు బయలు దేవతకును అషేరా దేవికి నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆలయంలో నుండి యువతలకు తీసుకొని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును 2వ వరుస యాజకులను ద్వారపాలకులను ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేసి బూడిదను బేతేలు గుడికి పంపివేసెను. యెహోవా మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నింటినీ తీసి అవతలి పడేయండి అని రాజుగారు ఆజ్ఞ ఇస్తే ఆ రాజుగారి యొక్క అండర్లో అంటే ఆయన కింద పనిచేసి గవర్నర్ ఆయన ఉన్నాడు. ఆయన పేరు యెహోషువ అన్నమాట. ఈ యెహోషువ ఏం చేసినాడంటే ఆ రాజుగారి యొక్క ఆజ్ఞకి లోబడ్డాడు. సో ఈయన సెకండ్ యెహోషువ. సో ఒక యెహోషువను చూసినాము, వాళ్ళు దేవుని కనపరచలేదు, దేవుని మందసాన్ని కనపరచలేదు. సో దేవుని మందసం నా దగ్గరకు వచ్చేసింది, నేను చాలా ధన్యుడిని, నా భూమి చాలా ధన్యమైపోయింది, నేను పరిశుద్ధుని అనుకున్నాడో ఏమో. సో కానీ వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళే పడిపోయారు. సరే, ఇక్కడ ఉన్న యెహోషువ మాత్రం ఎవరు అంటే ఈ 2వ రాజులు 23 అధ్యాయంలో ఉన్న యెహోషువ ఎవరు అంటే గవర్నర్ ఆఫ్ జెరూసలేం డ్యూరింగ్ యోషియాస్ టైం. సో యోషియా యొక్క టైంలో ఈ యొక్క ఈయన గవర్నర్ అయితే రాజుగారికి విలువ ఇచ్చినాడు. రాజుగారు పూర్ణ హృదయంతో దేవుణ్ణి
అనుసరించి నడుస్తున్నాడు అనే సంగతి తెలుసుకొని ఆ రాజుగారు చెప్పిన పని జాగ్రత్తగా చేయాలి. సో అధికారానికి లోబడ్డ యెహోషువ. ఒక యెహోషువ దేవుడిని గణపరచని యెహోషువ అని చూసాం. రెండో యెహోషువ ఎవరు అంటే అధికారికి లోబడ్డ యెహోషువ. ఇప్పుడు మూడో యెహోషువ చూడండి. హగ్గై 1:1. హగ్గై గ్రంథం చూడండి. హగ్గై 1:1. హగ్గై 1:1. అక్కడ ఒక యెహోషువ అక్కడ రాజైన దర్యావేషు ఏర్పడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్త హగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును ప్రధాన యాజకులను యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయం రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడైండగా మీరు సారంభి వేసిన ఇళ్లలో నివసించుట ఇది సమయమా? కాబట్టి ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఈ యెహోషువ ఎవరు, ఈ ఇప్పుడు చూస్తున్న మూడో యెహోషువ ఎవరు అంటే ఎజ్రా కాలంలో నెహెమ్యా కాలంలో ఈ యొక్క ఎవరు కోరేషు రాజు ఉంటాడు కదా, ఆ కోరేషు రాజును దేవుడు ఎన్నుకుంటాడు, దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, ఆయన హృదయాన్ని మారుస్తాడు. మార్చి దేవుడు కోరేషు రాజు ద్వారా ఏమి ఆజ్ఞ ఇస్తారంటే యూదులందరూ కూడా వెళ్ళిపోయి మీ మందిరాన్ని మీరు కట్టుకోండి, మీ యెరూషలేము మందిరాన్ని మీరు కట్టుకోండి అని సెలవిస్తే దగ్గర 50,000 మంది యూదులు వెళ్ళిపోతారు. ఆ 50,000 మంది యూదులలో ఉన్న ఒక యూదుడు ఈ యెహోషువ. సో వాళ్ళు ఆ బయలుదేరి వెళ్ళినప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు దేవుడి మందిరం బాగా కడతారు, దేవుడి మందిరం మళ్ళీ పని చేస్తారు. మందిరంలో పని చేసిన తర్వాత ఆ పని ఆగిపోతుంది. ఆ పని ఒక 2 సంవత్సరాల వరకు ఆగిపోతుంది. 2 సంవత్సరాల వరకు ఆగిపోయి ఆ యూదులంతా ఏం చేస్తారంటే వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటారు. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క హగ్గైని ఎన్నుకుంటాడు. హగ్గైని వాళ్ళ మధ్యలోకి పంపిస్తాడు. అండ్ దాని ద్వారా ఏమి అంటే చాలా గొప్ప జీవమైనది రావడం అక్కడ మనకు చూస్తాం. సో కాబట్టి ఈ యొక్క యెహోషువ ఎవరు అనంటే ఈ యెరూషలేము మందిరం మరలా కట్టబడడానికి సహకరించిన యెహోషువ. సో హగ్గై, జకర్యా ఈ ఇద్దరు ప్రవక్తలని దేవుడు వీళ్ళ మధ్యలోకి పంపిస్తాడు. ఎవరైతే మరి విడుదల పొందుతున్నారో దేవుని మందిరం కట్టండి అని దేవుడు కోరేశ్వరాలు పంపించినారో వాళ్ళు 2 నెలలు మంచిగా పని చేస్తారు. చేసి మళ్ళీ ఆ పనిని ఆపేసి వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు పోతారు. సో 2 సంవత్సరాల అట్లా మందిర కన్స్ట్రక్షన్ దానికి గ్యాప్ అనేది వచ్చినప్పుడు హగ్గై, జకర్యా ప్రవక్తలని దేవుడు వాళ్ళ మధ్యలోకి పంపించి ఏం చేస్తారంటే వాళ్ళని మళ్ళా ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని మళ్ళా ప్రోత్సాహపరచడానికి చేస్తారు. అట్లా ప్రోత్సాహం పొందిన వ్యక్తులలో ఒక వ్యక్తి ఎవరు అంటే యెహోషువ, యోజాదాకు కుమారుడైన యెహోషువ. ఈయన మూడో వ్యక్తి. సో ఒక యెహోషువని చూసినాము, దేవుడిని కనపరచలేదు, ఎంతో గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. రెండో యెహోషువని చూసినాం, పై అధికారికి లోబడ్డాడు, అధికారానికి లోబడ్డాడు. ఇప్పుడు మూడో యెహోషువని చూసినాం. మూడో యెహోషువ ఎవరు అంటే దేవుని మందిర పని జరిగే విషయంలో చాలా యాక్టివ్గా పనిచేసిన యెహోషువ. సో ఈ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్, ఆయన ప్రోత్సాహపరచబడ్డాడు, ఆయనతో పాటు ఉన్న ఇతరులను కూడా ఆయన ప్రోత్సాహపరిచాడు. ఎజ్రా 3వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదివితే మనకి ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఆయన పేరు జేషువ అని అంటారు. సో ఈ యోజాదాకు కుమారుడైన జేషువ ఉంటుంది, యెహోషువ ఉంటుంది. సో
ఈ జేషువా అనే అతను ఏం చేసినాడంటే వెంటనే లేచి ఆయన ఇక్కడ బలిపీఠం అనేది మనం కడగము, దేవుడి మందిరంలో బలిపీఠం ఉండాలా, మనందరం ఆరాధన చేయాలా అనేది ఎజ్రా 3వ అధ్యాయంలో ఈ యెహోషువ గురించే మనము చదువుతాం. సరే, సో 3 యెహోషువలు చూసాము. సో 4వ యెహోషువ ఇప్పుడు మనం చూస్తున్న యెహోషువ. సో మొత్తం ఎంతమంది యెహోషువలు వచ్చారన్నా ఇప్పుడు? 4. బైబిల్లో యెహోషువ అనే పేరు గల వారు మొత్తం 4 వ్యక్తులు ఉన్నారు. సరే, ఈ 4ని ఇప్పుడు ఈ 4లో ఒక వ్యక్తి తప్ప మిగతా 3 కూడా ఏమంటే దేవుని యొక్క ఆజ్ఞను లోబడడం కానీ, దేవుడి వాక్యాన్ని ప్రేమించడం కానీ, దేవుడి పనిని ప్రేమించడం కానీ, దేవుడి ఇంటిని ప్రేమించడం కానీ చాలా యాక్టివ్గా వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్న యెహోషువ ఎవరు అంటే ఈయన లీడర్. హీ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ మోసెస్ అని అంటారు. సో ఈ యెహోషువ ఎవరు అంటే హీ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ మోసెస్. మోషే యొక్క ఏమి అంటే తర్వాత ప్రజలను నడిపించిన వ్యక్తి. మోషే ఏ విధంగా అయితే సక్సెస్ అయినాడో ఆయన యొక్క సక్సెస్ అక్కడనే ఆగిపోకుండా ఆ యొక్క విజయాన్ని కొనసాగించడానికి దేవుడు వాడుకున్న సాధనం అనే సంగతి మనము గుర్తుపెట్టుకుంటాం. సరే, ఇప్పుడు యెహోషువ 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. గాడ్ హూ స్పీక్స్ అనే సంగతి ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. మాట్లాడే దేవుడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అక్కడ చాలా స్పష్టంగా ఏం రాయబడ్డదంటే మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. దేవుడు సెలవిచ్చేటోడు, దేవుడు మాట్లాడేటోడు అనే సంగతి నీకు నాకు ఈ వచనం ద్వారా అర్థమవుతుంది. 2వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ 1వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశములకు వెళ్ళుడి. గాడ్ హూ కమాండ్స్, మనకి ఆజ్ఞాపించే దేవుడు, లేకపోతే మనల్ని లేపే దేవుడు అని అర్థం. నేను ఆత్మీయంగా ఎక్కడ నిద్రపోతున్నాను, ఆత్మీయంగా ఎక్కడ పడిపోయినాను, ఆత్మీయంగా ఎక్కడ నేను వెనకంజ వేసినాను, ఆ సంగతులన్నీ మనకు తెలియజేసే దేవుడు, ఆ ఆత్మీయ నిద్ర నుండి మనల్ని లేపే దేవుడు అనమాట. గాడ్ హూ కమాండ్స్, లేకపోతే గాడ్ హూ అవేకెన్స్ అని కూడా మనకు అర్థం. ఆదివారం రోజు మనం యాకోబు గురించి చూసాం కదా, ఆయన హృదయం, ఆయన ప్రాణం తెప్పరేగింది. సో కాబట్టి అప్పటి వరకు మానసికంగా కృంగిపోయి మానసికంగా చనిపోయిన వ్యక్తికి దేవుడు ఏం చేశాడంటే లేవనెత్తినాడు. సో కాబట్టి ఇక్కడ నీవు లేచి అనే మాట చాలా ప్రాముఖ్యం. సో దేవుడు మనల్ని లేపేవాడు, మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చేవాడు. మనం పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలోనే చూడడం ఈ దేవుడికి అసలు ఇష్టమే లేదు. 3వ వచనం నేను చదువుతున్నాను. 1వ వచనం చూసినాం గాడ్ హూ స్పీక్స్, 2వ వచనం చూసినాము గాడ్ హూ కమాండ్స్, మనల్ని మనకు ఆజ్ఞాపించే. 3వ వచనం నేను చదువుతున్నాను. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. గాడ్ హూ ప్రామిసెస్, వాగ్దానం చేసే దేవుడు. సో ఈ వచనం గురించి చాలా మంది వాళ్ళు సాక్ష్యం చెప్పడం నేను విన్నాను. సో హెబ్రోన్లో ఉన్నప్పుడు కొద్దిమంది వాళ్ళు సాక్ష్యం చెప్పారు. పోయిన సంవత్సరం ఈ వాగ్దానం నాకు ఇచ్చినాడు దేవుడు, ఈ వాగ్దానాన్ని బట్టి మేము ఏ అపార్ట్మెంట్స్లో అయితే ఫ్లాట్లో రెంటుకున్నామో ఆ ఫ్లాట్ని మేము కొనేసుకున్నాం. ఏమమ్మా, ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పాడు, మేము ఏ అపార్ట్మెంట్లో అయితే ఫ్లాట్లో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి రెంటుకున్నామో ఆ ఫ్లాట్నే ఆ ఓనర్ అమ్ముతామని చెప్పాడు. సో కాబట్టి ఆ ఫ్లాట్ మేము ఏం చేసాం, కొనుక్కున్నాం. సో ఆ సంవత్సరం మా వాగ్దానం ఇదే, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము నీకు ఇస్తాను, లేకపోతే నువ్వు పండుకున్న స్థలం నీదే, ఈ స్థలం నీకే ఇచ్చేస్తా అనే వాగ్దానం కూడా మనం ఆదికాండంలో. సో కాబట్టి గాడ్ ప్రామిసింగ్, గాడ్ హూ ప్రామిసెస్ అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. 4వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ 1:4. అరణ్యములు ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును
హిత్తీయుల దేశమంతయు పతనట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. మనకు సరిహద్దులు నియమించే దేవుడు. అంటే ఎంతవరకు మనకు ఉండాలి, ఎంతవరకు మనకు ఉండొద్దు అనే సంగతి కూడా మనకు క్లియర్ కట్గా చెప్పే దేవుడు అనమాట. దేవుడు ఆదాముకి అవ్వకి ఒక బార్డర్ నియమించినాడు, ఇంతవరకే, ఆ ఒకటి మాత్రం మీరు టచ్ చేయొద్దు, ఒక సరిహద్దు అనేది వాళ్ళకు పెట్టినాడు. కానీ సో అఫ్కోర్స్ సైతాను మోసం చేసినాడు, వాళ్ళు బార్డర్ దాటేశారు, బౌండరీ దాటేశారు. సో కాబట్టి గీసిన గీత దాటారు. సో మనం అట్లా చేయకూడదు అని ఇక్కడ ఏంటి అంటే దేవుడు వీళ్ళకు సరిహద్దులు నియమిస్తున్నాడు. గాడ్ హూ సెట్స్ బౌండరీస్ టు మై స్పిరిచువల్ లైఫ్ అనే సంగతి మనకు ఇక్కడ 5వ వచనం నేను చదువుతున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేదును నేను మోసేకు తోడయుండినట్లు నీకును తోడయుండెను. ధైర్యపరిచే దేవుడు. గాడ్ హూ ఎంకరేజెస్. మళ్ళీ స్టార్టింగ్లో చెప్తున్నాను. మొదటి వచనం గాడ్ హూ స్పీక్స్, రెండో వచనం గాడ్ హూ కమాండ్స్, మూడో వచనం గాడ్ హూ ప్రామిసెస్, నాలుగో వచనం గాడ్ హూ సెట్స్ బౌండరీస్, ఐదో వచనం గాడ్ హూ ఎంకరేజెస్. నన్ను ధైర్యపరిచే దేవుడు. మనల్ని ధైర్యపరిచే దేవుడు. నువ్వు ఎవ్వరికి కూడా భయపడవు. ఈ లోకంలో ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవకుండా నేను చేస్తాను, నువ్వు నన్ను అని మన ఆత్మీయ జీవితంలో ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ధైర్యపరుస్తున్నాడు. కొన్ని సందర్భాలు నేను అనేక పర్యాలు చెప్తూనే ఉంటాను. మన పరిస్థితులను బట్టి మనకు మనకు ఎదురయ్యే సమస్యలను కానీ మనం చూసినప్పుడు మనకు చాలా పెద్దగా అనిపిస్తాయి. అయ్యో, హౌ కెన్ ఐ ఓవర్టేక్ దీస్ థింగ్స్. ఈ పరిస్థితుల నుండి నేను ఎట్లా బయటపడతా, ఎప్పుడు బయటపడతాను. ఎంతో నిరాశలో నిస్పృహలో ఉన్నప్పుడు ఈ దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా మనము ఏంటంటే ఎదిరించేటట్టు మనకు సహాయం చేస్తాడు. 97:5 కీర్తన చాలా మంచి మాట ఉంటుంది కదా. ఏంటి అంటే ఆ దేవుని సన్నిధిలో ఆయన అంటే పర్వతములు కూడా మైనము వలె కరిగిపోతాయి అనే మాట అక్కడ ఉంటుంది. సో కాబట్టి దేవుని సన్నిధికి మనకు వచ్చినప్పుడు, నా మొర దేవునికి చెప్పినప్పుడు, నా హృదయంలో ఉన్న బాధ వేదన దేవునికి తెలియజేసినప్పుడు ఆ దేవుని సన్నిధిలో పర్వతాల లాంటి సమస్యలు కూడా మైనం వలె కరిగిపోతాయి అనే సంగతి ఇక్కడ మనము చూస్తున్నాం. 6వ వచనం నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చేదని నేను వారి పిల్లలతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నిశ్చయత ఇచ్చే దేవుడు. కాబట్టి నెవర్ లివింగ్ గాడ్. మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆల్వేస్ మనతోనే ఉండే దేవుడు. మనకు ఖచ్చితమైన నిశ్చయత ఇచ్చే దేవుడు అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. 7వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ 1:7. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవచ్చు. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్టు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. గాడ్ హూ వాంట్స్ us. మనల్ని హెచ్చరించే దేవుడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నుండి నువ్వు కుడికైనా సరే ఎడమకైనా సరే తొలగకూడదు. కుడి ఎడమల దిక్కు అసలు చూడదే చూడదు. ఈ ధర్మశాస్త్రంలో ఎట్లుందో అట్లనే నువ్వు దీన్ని పాటించాలా అని మనల్ని వార్న్ చేసేవాడు, మనల్ని హెచ్చరించే దేవుడు. గాడ్ హూ వాంట్స్ us. యెహోషువకి ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు. నేను మోషేకి ఎట్లయితే తోడుగా ఉన్నానో నీతో కూడా అట్లనే తోడుగా ఉంటాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నుండి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు అసలు తొలగిపోవద్దు. కాబట్టి ఇంత అద్భుతమైన ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఎప్పుడైతే నేను కుడికి ఎడమకి తొలగకుండా ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తామో 8వ వచనం మన జీవితంలో నెరవేరు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు దివారాత్రం దాన్ని ధ్యానించలేదా నీ మార్గము వర్ధిల చేసుకొని
చక్కగా ప్రవర్తించరు, మనల్ని వర్ధిల్ల చేసే దేవుడు అనే సంగతి ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. సో 8 వచనాలు మనం చూసినాం. సో ఒక్కొక్క వచనంలో ఏమేమి ఉంది, దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనే సంగతి మనం చూసినాం. ఎప్పుడైతే నేను ధర్మశాస్త్రం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగను, అందులో రాయబడ్డట్టు మీరు అనుసరించి నడుచుకుంటారో అప్పుడు ఈ దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే హీ విల్ లీడ్ us టు సక్సెస్. ఈ దేవుడు మనల్ని వృద్ధిలోనికి మనల్ని తీసుకొని వస్తాడు. సో ఇంగ్లీష్ బైబిల్లో దో షల్ హ్యావ్ షూర్ సక్సెస్ అనే మాట మనము చూస్తాం. సంసార జీవితంలో అయినా సరే మనం విజయవంతులు అవుతాం, ఆత్మీయ జీవితంలో అయినా సరే విజయవంతులు అవుతాం, పరిచర్యలో అయినా సరే విజయవంతులు అవుతాం. ఏ పని చేసినా ఆ పనిలో మనము విజయవంతులం అవుతాం అనే సంగతి ఇక్కడ మనము చూస్తున్నాం. 9వ వచనం నేను చదువుతున్నాను. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నువ్వు దిగులు పడకము, జడియము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సో కాబట్టి మనతో ఉండే దేవుడు గాడ్ విత్ us. ఇన్ని విధాలుగా ఈ దేవుడు మనతోనే ఉన్నట్టు మనము చూస్తాం. సో కాబట్టి ఇన్ని మాటలు చెప్పిన తర్వాత యెహోషువ చుట్టూ బైబిల్ నుంచి చూస్తే చెప్పండి, యెహోషువకు కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇప్పుడు మన ఈ వాగ్దానాలు మనకు కూడా ఇన్ని విధాలుగా దేవుడు మనతోనే ఉన్న తర్వాత మనకు భయం ఎక్కడి నుంచి వస్తుంది? భయం అనేది మన దరిదాపుల్లో కూడా అసలు ఉండనే ఉండదు. సో ఈ మొదటి అధ్యాయంలో మొదటి 9 వచనాలు మనం ఏం చూసినాము అంటే గాడ్ ఈస్ ప్రిపేరింగ్ జాషువా. మొదటి 9 వచనాలు దేవుడు యెహోషువను సిద్ధపరుస్తున్నాడు. నెక్స్ట్ ప్రజలందరినీ ఆ ముందుకు నువ్వే నడిపియాలా అనేటప్పుడు దేవుడు యెహోషువను సిద్ధపరచుట అనే సంగతి మొదటి 9 వచనాలలో మనము చూస్తాం. తర్వాత 9 వచనాలు అంటే 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఏముందంటే యెహోషువ ప్రజలను సిద్ధపరచుతాడు. యెహోషువ ఏం చేస్తున్నాడు? ప్రజలని సిద్ధపరుస్తున్నాడు. సో ఇప్పుడు మనం అందరము మందిరానికి ఎందుకు వస్తున్నాము? ఎందుకు ఆదివారం రోజు మనము మందిరానికి వస్తున్నాము? ఎందుకు ప్రార్థన కూడికకు వస్తున్నాము? ఎందుకు బైబిల్ స్టడీకి వస్తున్నాము? ఎందుకు మనం ప్రత్యేక కూడికలు పెట్టుకుంటున్నాము? ఎందుకు సిస్టర్స్తో ప్రత్యేకమైన కూడికలు తరగతులు, మన చిన్నపిల్లలకు ప్రత్యేకమైన తరగతులు అంటే we are preparing for the heaven. ఆ పరలోక రాజ్యంలో మనం అంతా ఏమవుతున్నాం? ఇక్కడ సిద్ధపడుతున్నాము. అందుకే ఈ మీటింగ్స్, ఈ బైబిల్ స్టడీ కానివ్వండి, ప్రేయర్ మీటింగ్ కానివ్వండి, లేకపోతే ఆదివారం కానివ్వండి, ఇక ప్రత్యేక కూడికలైనా సరే ఏవైనా సరే ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు నేను మాత్రం ఎందుకు వస్తున్నాను మీ మధ్యలోకి? నేను ఎందుకు పరిచయకు పోతున్నాను అంటే దేవుడు ఆయన పనిని మాకు అప్పగించినాడు. మా పని ఏంటి అంటే నన్ను నేను సిద్ధపరచుకొని నా కుటుంబాన్ని సిద్ధపరచాలా. దేవుడు నాకు ఇచ్చిన పరిచయం అంటే నేను సంఘానికి వెళ్తున్నాను అంటే ఆ సంఘాన్ని కూడా ఆ పరలోక రాజ్యం కొరకు నేను సిద్ధపరచాలి. ఇక్కడ దేవుడు యెహోషువను సిద్ధపరుస్తున్నాడు. దాని తర్వాత 9వ 10వ వచనం నుండి 18వ వచనం వరకు యెహోషువ జనులకు చెప్తున్నాడు, 3 దినముల లోపు మనం యోర్దాను నదిని దాటాలా, కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మీ ఆహారం సిద్ధపరచుకోండి. సో కాబట్టి మన ఆత్మకు కావాల్సిన ఆహారం ఇదే. సో ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనము పరలోక రాజ్యం కొరకు సిద్ధపడడానికి దేవుడు మనకు ఈ ఆత్మీయ ఆహారం ఇచ్చినాడు. సో దేవుడు మనకు సంఘం ఇచ్చినాడు, దేవుడు మనకు పరిచారకులను ఇచ్చినాడు. మనకు ఏది అర్థం కాకపోయినా వచ్చి ఇక్కడ అడగచ్చు. ఏది అర్థం కాకపోయినా మనం ఏం చేస్తామంటే దేవుడి సన్నిధికి వచ్చి మొదలుపెట్టాం. సో కాబట్టి వి ఆల్ టుగెదర్, మనమందరం కలిసి సమిష్టిగా ఇప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే వి ఆర్ ప్రిపేరింగ్ అవర్సెల్వ్స్ ఫర్ హెవెన్. ఆ పరలోక రాజ్యం కొరకు మనం అందరము సిద్ధపడుతున్నాము. పరలోక రాజ్యంలో నిషిద్ధమైన వస్తువు అనేది ఏది ఉండదు. అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళు కానీ, అబద్ధాన్ని జరిగించే వాళ్ళు కానీ ఎవరు కూడా పరలోక రాజ్యంలో ఉండరు. అపవిత్రమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ఉండదు. నా హృదయంలో నేను అపవిత్రత పెట్టుకుంటే, నా హృదయంలో అబద్ధాలు పెట్టుకుంటే, నా హృదయంలో అబద్ధాన్ని జరిగిస్తూ ఉంటే నేను పరలోక రాజ్యంలో అసలు ప్రవేశించాను. పరలోక రాజ్యంలో ప్రవేశించకపోతే ఇంతగా బ్రతికి ఏం రావాలి? నేనైనా సరే. సో కాబట్టి మొదటి 9 వచనాలు
దేవుడు యెహోషువను ఎంత అద్భుతంగా సిద్ధపరుస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం కూడా వర్తిస్తాయి. ఈరోజు నీ ఎదుట ఎవరు కూడా నిలువబడదు, నిబ్బరతల్లి ధైర్యంగా ఉండు, నిన్ను విడువదు, నిన్ను ఎడబాయను, నేను నీతోనే ఉంటాను. మనతో ఉండడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిండండి. ఆయన దేవదూతల కోసం చనిపోలేదు. ఆయన ఆ పరలోకంలో సరే పక్షుల కోసమో లేకపోతే జంతువుల కోసమో ఆయన రక్తం కాచలేదు. కేవలం మన కోసం, మనతో మాట్లాడాలని, మనతో ఉండాలని ఈ యొక్క దేవుడు మన కోసమే ఈ లోకానికి వచ్చినట్టు మనం వాక్యంలో చదువుతున్నాం. సో కాబట్టి మనతో ఉన్న దేవుడు, మనల్ని ఎంకరేజ్ చేసే దేవుడు, మనల్ని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచే దేవుడు. సో ఈ మాటలన్నింటినీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. దేవుడి జీవితం అయితే వచ్చే వీక్ ఈ ఫస్ట్ చాప్టర్ కూడా అయిపోతుంది. సో ఈరోజు మనం చూసింది ఏంటంటే బైబిల్లో మొత్తం ఎంతమంది యెహోషువలు ఉన్నారు అంటే 40 యెహోషువలు కదా. యెహోషువలు 40 ఉన్నారు. అందులో ఒక వ్యక్తి తప్ప మిగతా 3 సాక్ష్యం చాలా అద్భుతంగా. సో దాని తర్వాత మొదటి 9 వచనాలలో దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనే సంగతి మనము చూస్తాం. సో దేవుడి వాక్యం దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేసి ఈ యొక్క కూడిక ముగిస్తాం. సో చైన్ బ్రేక్ వరకు మరి పోయిన సండే అనౌన్స్ చేసినాము. సో మీరందరూ కూడా మీ టైమ్స్లో చైన్ బ్రేక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది నమ్ముతున్నాను. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ చైన్ తెగిపోకుండా మీరంతా కంటిన్యూ అవుతున్నారనే నేను విశ్వసిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చిన వందనాలు ప్రభు. మరి బయట పరిస్థితులు బాగా లేకపోయినప్పటికీ కొద్దిమందిని ఇంటికి తీసుకొని వచ్చినారు తండ్రి. మరి మేము ఇప్పుడు మందిరానికి వచ్చినాము అంటే అది మీరే తీసుకొని వచ్చినారు ప్రభు. ఇక్కడికి వచ్చి ఆ పరలోక రాజ్యం కొరకు మేము సిద్ధపడుతున్నాం ప్రభు. మరి ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. మీకు ప్రభు మరి మానవ హద్దుబాట్లను బట్టి మరి వాక్యం విత్తబడింది. ఈ విత్తబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, దీవించండి. పరలోకానికి ఏ మానవుడు కూడా నీ ఎదుట నిలవలేదు, ఏ సమస్య కూడా నీ ఎదుట నిలవలేదు, ఏ అనారోగ్య పరిస్థితి కూడా నీ ఎదుట నిలవలేదు ప్రభు. ఎటువంటి ఆర్థిక సమస్యలైనా సరే నీ ఎదుట నిలవలేదు అని మాట స్థుతిస్తూ మీరు చేసిన వాగ్దానం యుగ సమాప్తి వరకు సదాకాలం నీతోనే ఉన్నాను ప్రభు. సజీవుడైన తండ్రి మీరు మాతో ఉన్నందుకు మీరు వచ్చిన మీకు మీరు విత్తబడిన వాక్యాన్ని సాతాన్ని ఎదుర్కోకుండా దయచేసి కరుణించండి, చూపించండి నాయన. మరి మీ ప్రజలు కూడా వాక్యాన్ని మర్చిపోకుండా ఆ వాక్యాన్ని నిమర్శించగలగా సహాయం ప్రభు. మీ చిత్తమైతే ఈ యొక్క స్టడీ మేము కంటిన్యూ చేస్తున్నాం. నిదానంగా ఈ యొక్క మరి ఇందులో ఉన్న ఆత్మీయ మర్మాలన్నీ తెలుసుకుంటూ మేము ముందుకు కొనసాగేలాగా మాకు సహాయం చేయండి. పదవ తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాలపై స్తోత్రాలు. మొదటి 9 వచనాలలో మీరు 9 రకాలుగా మాతో ఉన్నారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తూ వెళ్తున్నాము. ఇంటికి సహాయం చేయండి. మరి మా సేవకుడు విషయాన్ని గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన తీసుకొని మెడిసిన్స్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన తీసుకొని ఆహారం పానీయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభు. మరి ట్రీట్మెంట్ విషయంలో తోడుగా ఉండండి. ఆయన పరిచయం చేస్తున్న కుటుంబ సభ్యులను బట్టి స్తుతిస్తున్నాం పరలోక తండ్రి. ఆయన పిల్లలకై స్తోత్రం పరలోక తండ్రి. మరి త్వరగా కోరుకొని మరలా మీ యొక్క పరిచయంలో తొందరగా వాడుకుంటారని నన్ను స్తుతిస్తున్నాం పరలోక తండ్రి. మీ చిత్తమైతే వచ్చే వారం మరలా మేము కలుసుకునేలాగా కోరుతుంది ప్రభు. మరి వారమంతా కూడా ముందున్న రోజులన్నీ మాతో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మోకరించిన వాళ్ళని బట్టి స్తోత్రం. ఎవరు ఏ ఆకలితో వచ్చారో, ఎవరు ఎటువంటి బాధతో వచ్చారో ప్రభు. మరి సమస్తము ఎదిగిన దేవుడు. ఎవరి కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు సమస్తము ఎదిగిన దేవుడు ప్రభు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు కూడా అందరికీ ఉన్నాయి పరలోక తండ్రి. మరి ఆయన ఆయా మానసిక సమస్యలు కూడా ఉన్నాయి. కరుణించండి, చూపించండి, సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. వెళ్తున్నాము మీ దీవులతో పంపించండి. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించండి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించడం కాక.